నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం అజ్ఞాతంలోకి వెళ్లిన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల్లో గాలిస్తున్న పోలీసులు చంద్రబాబు అధ్యక్షతన తన సచివాలయంలో డిఆర్డీ అథారిటీ సమావేశం రాజధాని నిర్మాణానికి త్వరలోనే మరో 16,000 కోట్ల రూపాయల రుణం రానున్నట్టు వెల్లడి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సిఆర్ పాటిళ్లతో భేటీ డిసెంబర్ 1న ఢిల్లీలో సేవ్ డెమోక్రసీ కార్యక్రమం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుందన్న విహెచ్ ఇక డీటెయిల్స్ కెళ్తే డిసెంబర్ 1న సేవ్ డెమోక్రసీ పేరుతో ఢిల్లీలో కార్యక్రమం నిర్వహించబోతున్నామని మాజీ ఎంపీ వి హనుమంతరావు అన్నారు. గాంధీ భవన్ లో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుందని, రాజ్యాంగం కాపాడి దళిత, ఆదివాసీ, మైనార్టీలకు న్యాయం జరగాలని చెలో ఢిల్లీ కార్యక్రమం జరుపుతున్నామని విహెచ్ అన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను కాపాడాలని ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. మౌలానా గారు ఆలోచన చేసి కడుపు గాలిన వాడు పేదరికంలోకి వచ్చిన వ్యక్తే రాజ్యాంగం రాయగలుగుతాడని ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్కు అవకాశం కమిటీ మెంబర్ చేస్తే ఆ రాజ్యాంగం ఇవాళ రోజు పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ అయింది కనుక దీన్ని ఇక ముందు కూడా గ్రామ స్థాయిలో కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, అందరూ కూడా సమానంగా ఉండాలి, బడుగు బలైన వర్గాలకు కూడా సరైన న్యాయం జరగాలి, కేవలం కోటీశ్వర్లకే లాభం కాదు, ఉన్నవారికే లాభం కాదు, పేదవాని గురించి ఆలోచన చేయాలని రాహుల్ గాంధీ ఆలోచనను దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ప్రయత్నం మనం కూడా చేయాలి. కేవలం రాహుల్ గాంధీ గారే చేస్తే అందుగురించే కులగణ జరగాలని ఆయన ఆలోచన. కులగణ జరుగుతూనే తప్పనిసరిగా కొన్ని కులాలు కిందనే ఉంటున్నాయి కానీ ఉన్నవాళ్ళు ఇంకా పైకి పోతున్నారు అని అదాని, అంబానీ అటువంటి వాళ్ళకే లాభం జరుగుతుంది. వాళ్ళ రుణాలు కూడా 16 లక్షల కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేస్తారు కానీ పేదవాడు రైతుకు కానీ హరిజనుకు తీసుకున్నటువంటి లోన్లు కానీ ఎవడు కూడా దానికి రిలాక్సేషన్ ఇస్తలేరు. కానీ నరేంద్ర మోడీ ఆలోచన ఏమిటంటే కేవలం కార్పొరేట్ సెక్టర్లకే లాభం చేయాలనేది ఉద్దేశం. దాని గురించి 1 డిసెంబర్ రోజు రామ్లీలా మైదాన్లో ఈ సభ జరుగుతున్నది. దీనికి కారణం ఏంటంటే అందరికీ కూడా అవకాశాలు రావాలి. కాన్స్టిట్యూషన్ రాసిన లెక్క ప్రకారంగా జరుగుతలేదు, కేవలం కొందరికే లాభం అవుతుందనే ఉద్దేశంతో ఈ చక్కటి కార్యక్రమం తీసుకున్నాం. దీని మీద డోమా అంటే డి ఫర్ దళిత్, ఓ ఫర్ ఓబీసీ, ఎం ఫర్ మైనార్టీ, ఏ ఫర్ ఆదివాసీ దీని ప్రకారంగా చేస్తున్నాం. ఇది పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం. తప్పనిసరిగా అన్ని మన రాష్ట్రాలు కాదు పక్క రాష్ట్రాలు అయినటువంటి ఢిల్లీ పక్కకున్న హర్యానా కానీ అదేవిధంగా పంజాబ్ కానీ హిమాచల్ కానీ. ఇక సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ల మార్పింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కించపరిచే కామెంట్లు చేసిన వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు ఇప్పటి వరకు 2 సార్లు నోటీసులు ఇచ్చారు. అయితే పోలీస్ విచారణకు ఆయన డుమ్మా కొట్టారు. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరోవైపు వర్మ విచారణకు హాజరు కావచ్చనే అనుమానంతో హైదరాబాద్ లోని వర్మ నివాసం వద్దకు నిన్న ఒంగోలు పోలీసులు వెళ్లారు. వర్మను అరెస్టు చేయడానికి పోలీసులు వెళ్లారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే వర్మ ఇంట్లో లేరని ఆయన సిబ్బంది పోలీసులకు తెలిపారు. దీంతో ఆయన కోసం పోలీసులు వెతుకుతున్నారు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. ఇంకోవైపు వర్చువల్ గా పోలీస్ విచారణకు హాజరవుతారని పోలీసులను వర్మ తరఫు లాయర్లు కోరుతున్నారు. అయితే వర్చువల్ విచారణకు పోలీసులు అంగీకరించలేదు.
అదే మాట్లాడడానికి ఇష్టపడ్డా అడిగాను. మళ్ళీ మాట్లాడు. ఇక అమరావతికి కొత్త ఊపు వస్తుంది. రాజధాని నిర్మాణానికి త్వరలోనే మరో 16,000 కోట్ల రూపాయలు రుణం రాబోతుంది. హడ్కో, జర్మనీకి చెందిన KfW డెవలప్మెంట్ బ్యాంకులు కన్సార్షియంగా ఏర్పడి ఈ రుణం ఇవ్వనున్నాయి. ఇందులో హడ్కో 11,000 కోట్లు, KfW బ్యాంకు 5,000 కోట్లు రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి. వాటితో సంప్రదింపుల ప్రక్రియ మరో 15-20 రోజుల్లోనే కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. రుణం మంజూరుకు సంబంధించిన అంశాలపై హడ్కో, KfW బ్యాంకులతో సంప్రదింపులు జరిపేందుకు CRDA కమిషనర్ కాటమనేని భాస్కర్ కు ప్రభుత్వం పూర్తి అధికారాలు ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన CRDA అథారిటీ 40వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. హడ్కో, KfW బ్యాంకులిచ్చే రుణం రాష్ట్ర రుణ పరిమితి పరిధిలోకి రాదని అధికార వర్గాలు తెలిపాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై ఆయన చర్చించారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు. కేంద్ర జల మంత్రి సిఆర్ పాటిల్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాయంత్రం 4:30 గంటలకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సాయంత్రం 5:15 పంచాయతీరాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్ తో సమావేశం కానున్నారు. రేపు ఉదయం పార్లమెంట్ లో ప్రధాని మోదీతో పవన్ భేటీ అవుతారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి. కొన్ని రోజుల క్రితం ఆయన ఢిల్లీకి వెళ్లినప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. ఇక 3 దశాబ్దాల క్రితం కొన్న ప్లాట్లు ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరితో ముంపు ప్రాంతాలుగా మారిపోయాయని, తమ ప్లాట్లు తమకు ఇవ్వాలని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఇరిగేషన్ కార్యాలయం వద్ద అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. గత 10 రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పెద్ద చెరువు పరిశీలించి ముంపు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇరిగేషన్ అధికారులు మాత్రం సరైన విధంగా స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మేము నిరసన తెలియజేస్తున్నాం. చెరువు గట్టు పైన 10వ తారీఖు నుంచి ఇవాళకి 16వ రోజున నిరసన సందర్భంగా ఆయన 10వ రోజున వచ్చారు మా దగ్గరికి, మా చెరువు గట్టు దగ్గరికి. హైడ్రా కమిషనర్ గారు వచ్చి మాకు న్యాయం చేస్తాము, 2-3 నెలలు టైం ఇవ్వండి, మేము నిపుణులైన ఇరిగేషన్ ఇంజనీర్లు అందరితో కాడ మాట్లాడి మీకు న్యాయం చేస్తామని ఆయన చెప్పటం జరిగింది మీడియా ముఖంగా. కానీ ఇటు ఇరిగేషన్ ఇంజనీర్లు వారు ఆ మెమాయిస్ తప్పు, సో ఆ విధంగా 465 ఎకరాలు ఉంటుంది ఎఫ్టీఎల్ అని వాదించడం మొన్న మీడియా ముఖంగా జరిగింది. దానికి వీళ్ళ కారణం ఏం చెప్తున్నారంటే, మెమాయిస్ తయారు చేసింది ఎవరో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వీళ్ళ తయారు చేసిన మెమాయిస్ ఫస్ట్ పేజీ కరెక్ట్ అంట, 2వ పేజీ తప్పు అంట, మళ్ళీ 3వ పేజీ కరెక్ట్ అంట. ఈ మెమాయిస్ ఎవరు తయారు చేశారండి? తప్పు అన్నప్పుడు మొత్తం మెమాయిస్ అంతా తప్పు, కరెక్ట్ అన్నప్పుడు మొత్తం మెమాయిస్ అంతా కరెక్ట్. ప్రజలకు ఉపయోగపడేది, ఈ బాధ్యతలకు ఉపయోగపడే సెకండ్ పేజీలో 93.15 ఏకర్స్ అని మెమాయిస్లో ఉంటే అది తప్పుగా రికార్డ్ అయిందంట. కానీ వాళ్ళు మీన్ సీ లెవెల్ని బట్టి ఎఫ్టీఎల్ని కాంటూరు ప్రకారము 465 ఎకరాలు వస్తుంది అని చెప్తున్నారు. అసలు అలుగులు మూసేసి ఎఫ్టీఎల్ని ఎలా నిర్ణయిస్తారు? అలుగులు తెరిచిన తర్వాత ఎఫ్టీఎల్ నిర్ణయించబడాలండి. ఇది ఎక్కడైనా జరిగేది ప్రపంచవ్యాప్తంగా. అలుగులు మూసేసి 20 సంవత్సరాల నుంచి అలుగులు మూసేసిన అలుగుల్లో మా చెరువుని 465 ఎకరాల్లో విస్తరించేసి మా ప్లాట్లన్నీ ముంచేసేసి చాలా నిర్లక్ష్య ధోరణంగా ఈ ఇరిగేషన్ అధికారులు ప్రవర్తిస్తున్నారు.
ఈవెన్ హైడ్రా కమిషనర్ గారు కూడా సహకరించట్లేదు. ఆయన బాధితులకి న్యాయం చేయాలని మన ప్రెస్ మీట్లో కూడా అందరికీ చెప్పారు. కానీ కేవలం ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వలన, వీళ్ళ యొక్క అవినీతి వలన తూములన్నీ మూసేశారండి. అలుగులు మూసేసి ఆ దారి 3 కిలోమీటర్ల దారి ఉంటుంది, 20 ఫీట్ వెడల్పు ఉంటుంది. అట్లాంటిది మూయటం వల్ల 5 ఎకరాలు కబ్జా అయిపోయింది. బిల్డర్స్కి దారాదత్తం చేసేస్తున్నారు ప్రభుత్వ ఆస్తిని రక్షించవలన వీళ్ళు అవినీతికి పాల్పడి వీళ్ళపైన ఏసీబీ ఎంక్వైరీ జరగాలి. అలాగే తూములు మూయటం ఏంటండి, మూసేశారు. వ్యవసాయం లేదంటున్నారు, కరెక్టే. వ్యవసాయం లేనప్పుడు రేపు ఏదైనా ప్రమాదం జరిగింది, చెరువుకి చాలా విపరీతమైన నీరు వచ్చింది, నీరు ఎక్కడికి వదులుతారు? తూములు మూసేశారు. తూముల ద్వారా వెళ్ళవలసిన దారులు, నాళాలన్నీ మూసేశారు. నాళాలన్నీ బిల్డర్ కబ్జాకి ఇచ్చేశారు. 4 నాళాలు మూసేశారు. ఒక్కొక్క నాళ ఎకరం పొడవు ఉంటుంది, ఎకరం విస్తీర్ణం, 4 ఎకరాల విస్తీర్ణం. కనీసం 50 కోట్లు వేసుకున్న 200 కోట్ల ఆస్తి ఒక పక్క, ఇంకొక అలుగు పక్కన 5 ఎకరాలు, 250 కోట్ల ఆస్తి. ఈ ఆస్తిని బిల్డర్కి దారాదత్తం చేసేసారు. వీళ్ళు లంచగొండే వ్యవహారం వల్ల, వీళ్ళ నిర్లక్ష్య వ్యవహారం వల్ల చెరువుని రక్షించవలసిన వీళ్ళు చెరువుని విష భాండాకారంగా తయారు చేస్తున్నారు. సో ఈ విషయాలపై, వీళ్ళ అవినీతి వ్యవహారాలపై, వీళ్ళ యొక్క కుమ్మక్క వ్యవహారాలపై, బిల్డర్స్తోనూ ఇంకొకరితో కుమ్మక్క వ్యవహారాలపై ఏసీబీ వాళ్ళు సరైన ఎంక్వైరీ చేయాలి. ప్రభుత్వం వారు కూడా ఈ విషయాలపై తగిన చర్యలు తీసుకోవాలి. మాకు హైడ్రా కమిషన్ గారు న్యాయం చేస్తారని చాలా ఎన్నో ఆశలతో 5,000 కుటుంబాలు మేము ఎదురు చూస్తున్నాం. మా ఆశలన్నీ నెరవేరాలి అంటే ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి పైన సరైన చర్యలు తీసుకోవాలి. వీరి అవినీతి సామ్రాజ్యాన్ని, వీళ్ళ ఆస్తులేంటి, ఎలా అమ్ముకుంటారో ప్రభుత్వ భూమిని బిల్డర్స్కి ఎలా ఇస్తారో, నాళాలు మొత్తం మూసేసి బిల్డర్స్కి ఎలా ఇచ్చారు? మీరు ఏం చేస్తున్నారు? బుద్ధి నిద్రపోతున్నారా? మీరు రోజు చెరువు చుట్టూరు తిరుగుతున్నారు కదా, కేవలం మమ్మల్ని మాత్రం ముంచడానికైనా చెరువు ఉన్నది? మీ ఆస్తులేమో మీరు రక్షించుకో. ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు డిసెంబర్ మొదటి వారంలో చర్చలకు ఆహ్వానించి సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలంగాణ ఆటో అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూనియన్స్ ఐక్య కార్యాచరణ సమితి నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆటో కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, ఎన్నికల్లో ఆటో కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని, చనిపోయిన ఆటో డ్రైవర్లకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అవసరం ఉంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్ బంద్ కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రవాణా రంగాన్ని స్తంభించేస్తాము. కాబట్టి ఐకాస పిలుపు మేరకు మీరు ముందరికి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తూ ముగిస్తాము. భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజదూర్ మహాసంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఏదైతే ఆటో మరియు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్ ఐకాసా యూనియన్స్ యొక్క ఐకాసా మహాధర్నా నిర్వహిస్తూ ఉందో, ఈ యొక్క ధర్నాలో మేము ప్రధానంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విషయం తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము సంవత్సరం అయింది, 100 రోజులు అయింది. 100 రోజులు అయినటువంటి తర్వాత కూడా ఈరోజు విజయోత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. కానీ మాకు ఏదైతే డ్రైవర్లకు ఇస్తామన్నటువంటి హామీని విస్మరించారు. 12,000 విస్మరించారు. సంక్షేమ బోర్డుని అటకెక్కించారు. అదేవిధంగా మాతో చర్చలు జరిపి చల్లనీళ్ళు వేసి పంపించారు. ఈరోజు ఆర్టీసీని కూడా మూసివేసేటువంటి దిశగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు పెట్టి ఆటో డ్రైవర్ల ఉపాధిని కూడా కోల్పోయేట్టుగా ఈ విధంగా ప్రభుత్వం చేసింది. 57 మంది ఆటో డ్రైవర్లు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. అటు మా యొక్క డిమాండ్ ఏంటంటే ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా 25 లక్షల రూపాయలు ఎగ్జిరేషియా ఇవ్వాలి. అదేవిధంగా మొదటి వారంలో మీరు మాకు 12,000 ఇవ్వాలి. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. మమ్మల్ని చర్చలకు పిలవాలి. లేనటువంటి పక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా. మేడ్చల్లో నూతన మార్కెట్ కమిటీ భవన ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబుని అడ్డుకుంటున్నారన్న ముందస్తు సమాచారంతో మేడ్చల్ మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ జిల్లా గ్రంథాల సంస్థ అధ్యక్షులు భాస్కర్ యాదవ్, మేడ్చల్ మున్సిపల్ కోఆప్షన్ నవీన్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. మంత్రి వస్తే కూడా అరెస్ట్ చేసే టీఆర్ఎస్ ఇంత అధ్వానం అన్నారు. నాకు ఇన్విటేషన్ ఉంది, చైర్మన్ ప్రమాణ స్వీకారం చేస్తానే నన్ను చూసింది, ఆహ్వానించింది. రైతుల గోసాడు. ఎందుకంటే రైతులు వాళ్ళు బాగా రైతుల బాగా చెప్పుకొని మంత్రి వస్తే రైతులు బాగా చెప్పుకుంటారు. తప్పేముంది అలా. ఇప్పుడు ఎక్కడికక్కడ రైతులను టీఆర్ఎస్ ఇంటింటికి పోయి అరెస్ట్ చేయడం, అన్ని ఊళ్ళలో మామూలు అందరినీ ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఇవాళ మనం జిల్లా పార్టీ మా కేటీఆర్ గారు ప్రెస్ మీట్ మీద పెట్టాము. జిల్లా పార్టీలో ప్రతి కార్యకర్త, జిల్లా పార్టీ మెయిన్ కార్యకర్తలు అందరూ జిల్లా పార్టీ ఇప్పుడు 10 గంటలకు అక్కడనే వెళ్దామని వెళ్ళాను.
దారుణం మీటింగ్ పోతామని చెప్పి దారుణం అన్నాయి. మాట్లాడినా ఇప్పటిదాకా సభ్యులతో మాట్లాడినా మీరు రావచ్చు పోవచ్చు మీకు ఇన్విటేషన్ ఉందని చెప్పిన అయినా కూడా మా కేటీఆర్ గారు మా మల్లారెడ్డి మా ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షులు అందరం ఆడ మీటింగ్ ఉంది. ఎందుకంటే అక్కడ వస్తలేం, అక్కడ రైతులే చూసుకుంటారు, మా టీఆర్ఎస్ వాళ్ళు అవసరం లేదు. రైతులకు అందరికి అర్థమైపోయింది ఇది అన్యాయం అన్నాయి. ఈరోజు మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రారంభోత్సవానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీధర్ బాబు గారు ఇచ్చేస్తున్న సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులను మరి పొద్దున్నే ఇళ్లకు పోలీసు వాళ్ళు వచ్చి ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే గతంలో ఆ బిల్డింగ్ను కట్టింది నేను ఒక చైర్మన్గా ఉండి 2,40,00,000 రూపాయలతోటి ఆ బిల్డింగ్ను మొత్తం పూర్తి చేసిన నా హ్యాండ్. ఈరోజు ఆ కార్యక్రమానికి ఆ మార్కెట్ కమిటీ నూతనంగా ఎన్నికైన చైర్మన్ కూడా మమ్మల్ని ఆహ్వానించింది, మా ఎమ్మెల్యే గారు కూడా ఆహ్వానించారు, మా ఎమ్మెల్సీని కూడా ఆహ్వానించారు. అయినా కూడా మా గౌరవ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి మేము బయలుదేరుతున్న తరంలో మరి మీరు మంత్రులను అడ్డుకుంటారు, మీరు ఎక్కడ పోయేది లేదని చెప్పి ప్రతి ఇండ్లకు పోయి మా కౌన్సిలర్లను మా కోఆప్షన్ సభ్యులను మమ్మల్ని ఎక్కడికక్కడ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చుండబెట్టడానికి నిన్న మా గౌరవ కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. మరి ఎందుకంటే 29వ తారీఖు దీక్ష దివాస్ ఉంది, ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య నాయకులతోటి జిల్లా నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతోటి ముఖ్య నాయకులతోటి మీటింగ్ ఉందని మా మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ గారు చెప్పారు. ఆ కార్యక్రమానికి మేము ఇక్కడ నుండి దుందిగల్ గండిమైసమ్మకు బయలుదేరుతున్న తరుణంలో మరి మా ఇళ్లకు పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం, మరి మీరు మంత్రులు వచ్చి పోయేదాకా మీరు ఎక్కడికి. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పారిశ్రామిక వార్డులోని ఎస్వి కోఆపరేటివ్ సొసైటీలో అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతుంది. క్రిమినల్ డ్రమ్ముల రీసైక్లింగ్ పేరుతో వందల సంఖ్యలో కెమికల్ డ్రమ్ముల క్లీనింగ్ గోదాంలు వెలిశాయి. కడిగిన డ్రమ్ముల కెమికల్స్ ని కేటుగాలు నేరుగా నాలాల్లోకి వదులుతున్నారు. ప్రమాదకరమైన కెమికల్స్ నిన్న రాత్రి నుండి సుభాష్ నగర్ రోడ్లపై పారుతున్నాయి. తరచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పీసీబీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది సుభాష్ నగర్ 130 డివిజన్ వెంకటాద్రి నగర్ లో చౌరస్తాలో నేను అనుకోకుండా సాయంత్రం 6-6:30 సమయంలో డ్రైనేజ్ నుంచి వెళ్ళి విపరీతంగా మ్యాన్హోల్ నుంచి ఓవర్ఫ్లో అయిపోయి అవి జనరల్గా అంతటా మురుగునీళ్ళు డ్రైనేజీలు పొంగితే నల్లగా వస్తాయి. కానీ అనుకోకుండా ఇది ఒక రక్తంలాగా ఎర్రగా ఏదో కెమికల్ వాటర్ వచ్చి స్మెల్తోని దుర్గంధంగా రావడానికి చాలా ఇబ్బందులు పడడం, దారిలో మెయిన్ రోడ్లు అయిపోయి ఇది మాకు ఎప్పుడు జరుగుతున్న సమస్యనే, ఈరోజు కొత్తగా ఇందేం కాదు. కానీ నిన్న కొంచెం ఎక్కువై ఓవర్ఫ్లో అవ్వడం వల్ల తెలిసింది. అది ఓవర్ఫ్లో కాకుండా ఉంటే మాత్రం అండర్ గ్రౌండ్ లో వెళ్ళిపోయేది. అది ఇది ఇక్కడ చాలా మటుకు మాకు కంపెనీలు ఆనుకొని ఉండడం వల్ల వాళ్ళు కెమికల్ డ్రమ్ములు కడగడం కానీ లేకపోతే కంపెనీలకు సంబంధించిన డ్రైనేజీలను దీనిలో కలపడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. ఇది నిన్న సాయంత్రం మేము ఇమీడియట్లీగా కంప్లైంట్ చేస్తే వాటర్ వర్క్స్ వాళ్ళు అధికారులు ఎమ్మడే స్పందించారు, వచ్చి వాళ్ళ కంపెనీలు ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నారు. దాని మీద ఏ చర్యలు తీసుకొని నోటీస్ ఇస్తారు, ఈ సమస్య నుంచి మాకు ఎట్లా పరిష్కారం దొరుకుతుందని వేచి చూస్తున్నాం. నిన్న సాయంత్రం 6 గంటలకు ఇక్కడ వెంకటాద్రి నగర్ చౌరస్తాలో ఇక్కడ నివసించే వాళ్ళు నాకు ఫోన్ చేశారు, ఏంటో రెడ్ కలర్ వాటర్ డ్రైనేజ్ లోంచి వస్తున్నాయి, మాకు భయం వేస్తుందని చెప్పి. ఏంటా అని చెప్పి చూడడానికి వస్తే అవి ఎలా అంటే ఒక సుడిగుండం పొంగుతున్నట్టు డ్రైనేజ్ మూతల్లోంచి ఇలా పైకి వచ్చేసింది అనమాట. ఈ మొత్తం చౌరస్తాలో ఉన్న 5 డ్రైనేజ్లోంచి పొంగుతూనే ఉన్నాయి. ఒక డ్రైనేజ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒకటే పొంగుతుంది, ఇవి ఎలా వచ్చేస్తున్నాయి ఏంటని చెప్పేసి చూస్తే మొత్తం కాలవలాగా అక్కడ బొందలగడ దగ్గర స్టార్ట్ అయ్యి ఇది చివరి వరకు పొంగుతూనే ఉన్నాయి. వెంటనే పీసీబీ అధికారులకు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాము. ఆ అధికారులు వచ్చారు, ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా ఏంటమ్మా అని అడిగితే మమ్మల్ని మాకు తెలియదండి, లాస్ట్ రోడ్లో ఏమైనా వస్తున్నాయేమో అని చెప్పాము. వాళ్ళు వెళ్ళారు, తర్వాత వాళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నారో తెలియదు. ఈ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కాల్ చేసి మేడం ఇట్లా ఏదో రెడ్ కలర్ వాటర్ వస్తున్నాయంట అని చెప్పి వాళ్ళ మనుషులను పంపించారు. కానీ వాళ్ళు వచ్చేసరికి అవి బంద్ అయిపోయినాయి వాటర్ రావడం.
వాళ్ళు మళ్ళీ పొద్దున్నే వచ్చి డ్రైనేజ్ మూతలన్నీ తీసి ఎక్కడి నుంచి వస్తున్నాయని వాళ్ళు ఎతికారు, కానీ ఆనవాళ్ళు లేకుండా ఉంది ఎక్కడి నుంచి వస్తుంది అనేది. అక్కడ రోడ్ నెంబర్ 2లో మాత్రం ఏవో కెమికల్ డ్రమ్ములు కడుగుతున్నారు, నైట్ పూట చేస్తున్నారు అనమాట దందా. అక్కడ రెడ్ కలర్ పౌడర్ ఏదో డ్రమ్ముల నిండా నింపి ఉంది, ఆ పౌడర్నే ఏదో కెమికల్లో మిక్స్ చేసి వదిలినట్టు మాకైతే అనుమానంగా ఉంది. అదే రోడ్లో అలా నీళ్ళు వచ్చినట్టు మరకలు ఉన్నాయన్నమాట. ఆ వాటర్ మూలన రాత్రి దుర్గంధం, కాలు తీసి ఆ వాటర్లో పెట్టాలంటే చాలా భయం వేసేసి ఇతల ఒడ్డు ఎక్కడుందో చూసుకుని నడుస్తున్నారు. ఇంట్లోంచి బయటకు రావాలన్నా భయపడుతున్నారు. బండ్ల మీద వెళ్ళే వాళ్ళు వెళ్తే వాటర్ మీద పడిపోతే ఏమో, మనం జారి పడిపోతామేమోనని చాలా నిదానంగా వెళ్ళారు. ఒక చిన్న బాబు కూడా వాటర్లో పడిపోయాడు అనమాట. వెంటనే అందరికీ కంప్లైంట్ చేయడం జరిగింది. పొద్దున్నే టీవీ వాళ్ళందరూ వచ్చారు, మొత్తం అంతా విజువల్స్ అన్ని తీసుకున్నారు. దీనికి వెంటనే పరిష్కారం దొరికితే బాగుంటుందని చూస్తున్నాము. ఇంతకుముందు పీసీబీ వాళ్ళకి, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము కంప్లైంట్ లెటర్లు ఇచ్చి ఉన్నాము. ఒక 100 లెటర్ల దాకా ఇచ్చాము. కానీ వాళ్ళు వస్తున్నారు, మరి వాళ్ళ దగ్గరకు వచ్చి లంచాలు తీసుకుని వెళ్ళిపోతున్నారో ఏమో తెలియదు. వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు, అంతే యాక్షన్ తీసుకున్నట్టు వచ్చి అంతా చూస్తున్నారు. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. మేము వాళ్ళు వచ్చి పట్టించుకుంటారు కదా అని మేము యువతలకు వచ్చేస్తున్నాం, కానీ అవి మాత్రం బంద్ అవ్వాలి. రెడ్ జోన్ లో ఉన్నాయి 100 కంపెనీల పైన. ఇక శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని మారుమూల గ్రామాల్లో సరైన రోడ్లు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎచ్చెర్ల మండలం డోలపేట గ్రామానికి అతి చిన్న రోడ్డు ఉండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే గ్రామానికి ద్విచక్ర వాహనాలు తప్ప మరే ఇతర వాహనాలు వెళ్లలేని పరిస్థితి. గ్రామం నుండి రోగులు సమీప మండలంలో గల పిహెచ్సి సెంటర్ కు లేదా ఏరియా ఆసుపత్రికి, శ్రీకాకుళం జిల్లా ప్రధాన ఆసుపత్రికి తీసుకువెళ్లాలి అంటే 108 ఇతర అత్యవసర వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. గ్రామానికి సరైన రోడ్డు సదుపాయం లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మండల, నియోజకవర్గ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఏటీఎం కార్డును మార్చి నగదు చోరీ చేసిన ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో వెలుగు చూసింది. రాయంపల్లికి చెందిన నేటికల్లు అనే వ్యక్తి నగదును తీసుకోవడానికి పట్టణంలోని ఏటీఎంకి వెళ్లారు. అవగాహన లేకపోవడంతో డబ్బులు తీసి ఇవ్వాలని కోరుతూ అక్కడే ఉన్న యువకుడికి కార్డు ఇచ్చారు. ఆ దుండగుడు ఏటీఎం కార్డును మార్చి బాధితుడి కార్డు తీసుకుని అక్కడి నుంచి ఉడాయించాడు. బాధితుడు గుర్తించేలోపే ఆ దొంగ మరో ఏటీఎం నుండి 75,000 నగదు డ్రా చేశాడు. దీంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారిని తెలుగు సినీ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శించుకున్నారు. శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. దర్శనార్థం ఆలయం వద్దకు వచ్చిన సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుకు ఆలయ అర్చకులు, దేవస్థానం పిఆర్ఓ శ్రీనివాసరావు దర్శన ఏర్పాట్లు చేశారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అజ్ఞాతంలోకి వెళ్లిన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో గాలిస్తున్న పోలీసులు. చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సిఆర్డీఏ అథారిటీ సమావేశం. రాజధాని నిర్మాణానికి త్వరలోనే మరో 16,000 కోట్ల రూపాయలు రుణం రానున్నట్టు వెల్లడి. ఢిల్లీ పర్యటనలో బిజీగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సిఆర్ పాటిళ్లతో భేటీ. డిసెంబర్ 1న ఢిల్లీలో సేవ్ డెమోక్రసీ కార్యక్రమం.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుందన్న విహెచ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.